శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఒక్కటి వీడియోతో ఆల్మోస్ట్ ఇండియాలో తను ఎవరో తెలియకపోయినా 1000-2000 సార్లైనా చూసుంటారు ఇప్పటి వరకు. ఆ వీడియో వెనక స్టోరీ కావాలి నాకు ఫస్ట్. అసలు మెయిన్ రోడ్ మీద చాయ్ షాప్ ఉంటుంది. చాయ్ తీసుకున్నా, నేనే తీసుకున్నా. లైట్ నాకెళ్ళి మాట్లాడుకుని చాయ్ కాలింది. ఎవరైనా బండి మీద పోగా ఇట్లా చూసిరా అనుకో, వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి ఇట్లా చూసిరా అనుకో, వీడే 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 అని అంటారు. ఇతను ఫేమస్ అయిన తర్వాత టీవీ దాని వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అతి పెద్ద ఇబ్బంది. కనబడగలగల ఈ చాయ్ తాగిపిస్తారు, చాయ్ తాగిపిస్తారు, తాగి నవ్వు నవ్వు అనేది. మిలియన్ ఒక వీడియో ఉన్నది నాది. నాతోటి కొంతమంది ఇలా సెల్ఫీలు దిగుతారా అంటే దానికి కారణం అయితే మా బావే. మరి ఇద్దరు బావ మధ్యలో ఎట్లా? పల్లెటూళ్ళ రిలేషన్స్ ఉంటాయి కదా, మన ఊళ్ళో అట్లా పిలుచుకుంటాం కదా అంట. ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి రాసినా డైరెక్ట్? లేదక్క, మంచిగానే రాసిన. చదువుకుని రాసావా? చదువుకోని అంటే మొత్తం ఇక అంత అయిపోయింది. మీ బావ నేర్పించాడు కూర్చోబెట్టి? 2 బుక్కులు నేర్పించిండు. 3వ బుక్కు ఇక మెల్ల జనమొత్తాంది బావ అన్న. పొట్టు పొట్టు అనేది నీ ఊత పదం కదా అరుణ్. చాలా సార్లు అన్ని వీడియోల్లో పొట్టు 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 అంటుంటావు. పొట్టు పొట్టు అంటే ఏంటి అసలు? పొట్టు పొట్టు తిట్లే అందరికి పొట్టు పొట్టు అందా. ఇక ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, అంతే ఇక మాదే. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? రోజు రోజునా? తిట్టుకునేదే హ్యాపీ మూమెంట్ మాకు. లారీ డ్రైవింగ్ చేసే వాళ్ళంటే చాలా చులకన ఉంది అని చెప్పేసి లారీ డ్రైవర్లు ఈ భావన ఎక్కువ ఉంటది కదా, మీకు అట్లా అనిపిస్తుందా? డ్రైవర్కి ఏ డ్రైవర్కి ఎక్స్పెక్ట్ లేదు. ఏ విధంగా అనిపిస్తుంది అలా? ర్యాష్ పోతారు, తాగుతారు. తాగైతే డ్రైవింగ్ చేయరు కదా. 60 స్పీడ్ పోతేనే దాని వెనక నుంచి వచ్చే గాడుపు ఫుల్. ఒక 2-3 సార్లు తీసుకోపోతే ఫ్యాక్టరీలల్లా చైల్డ్ లేబర్ కానీ పట్టుకున్నారు. పట్టుకున్నారా? ఒక 3 hours నిలబెట్టారు పోలీసులా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక్కటి వీడియోతో ఆల్మోస్ట్ ఇండియాలో తను ఎవరో తెలియకపోయినా తన మీమ్ని, తన వీడియోని ప్రతి ఒక్కరూ 1000-2000 సార్లైనా చూసుంటారు ఇప్పటి వరకు. కానీ వీడియో చేసినప్పుడు ఏముందిలే మీమే కదా అని అనుకున్నాం. కానీ ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాక మనల్ని నవ్వించే వాళ్ళ వెనక చాలా కన్నీటి గాథలు ఉంటాయని నాకు ఈ మధ్యనే అర్థమైందనమాట. సో టీ వీడియో అనగానే మీ అందరికీ ఆటోమేటిక్గా తెలిసిపోయి ఉంటాడు, అబ్బాయి టీ తాగుతూ నవ్వించిన ఒక్క మీము. అతనితో పాటు వాళ్ళ బావ, రియల్ బావ కాదు కానీ ఎలా వాళ్ళ స్టోరీ స్టార్ట్ అయింది, వాళ్ళిద్దరు బావ మధ్య ఎలా అయ్యారు, వాళ్ళ యూట్యూబ్ జర్నీ ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం రండి. హలో అండి, నమస్తే, బాగున్నారా? అంత చిన్నగా చెప్తున్నారు, నేను ఇంత కష్టపడి పెద్దగా మాట్లాడితే. అంత బాగుంది. చిక్కగా భలే నవ్వుతున్నారా అసలు నువ్వు. ఆ నవ్వుతోనే ఫేమస్ కదా. అనుకున్నా అట్లా ఫేమస్ అవుతుంది ఆ వీడియోని? అనుకోలే. ఆ వీడియో వెనక స్టోరీ కావాలి నాకు ఫస్ట్. అసలు ఎందుకు వచ్చింది అది, ఆ వీడియో అంత ఫేమస్ ఎట్లా అయింది? మేమిద్దరం అంటే ఇక లారీ మీదనే ఉన్నాం కదా, కొన్ని రోజులు తీసుకోపోలే విని. ఒక తర్వాత ఆ రోజే తీసుకొచ్చిన. వీడు స్నానం చేసిండు, ఇద్దరం వన్డే స్నానం చేసినాం. వీడు స్నానం చేసి నేను చేయలే. వీడు కొత్త షర్ట్ వేసుకున్నాడు, వైట్ షర్ట్ వేసుకున్నాడు. వైట్ కాదు, గ్రీన్ వైట్ ఏదో ఒకటి. నా చేతికి మొత్తం బ్లాక్ ఉండే, బొగ్గుల లోడింగ్ చేసిన కదా. ఇట్లా ముట్టుకుంటా అంటే అరే ముంగడి ఊరని ఇట్లా ముట్టుకుంటా అంటే టచ్ కానీ ఇంగ్లీష్ లో మాట్లాడాను. నాకు గాలింది. సరే 1 గంటలో నేను బ్లాక్ చేస్తారా అని చెప్పి నేను కొద్దిగా సీరియస్ చెప్పిన. చూసుకున్నా అంతే అన్నాడు. మొత్తం లోడ్ అంతా అయిపోయింది, పట్ట కట్టుకున్నాం. భూపాలపల్లి, జయశంకర్ డిస్ట్రిక్ట్. మెయిన్ రోడ్ మీద చాయ్ షాప్ ఉంటుంది. చాయ్ తీసుకున్నా, నేనే తీసుకున్నా. మీ దగ్గర తీసుకొచ్చిన, వీనికి ఇచ్చిన. ఫుల్ నింపి ఉండే వానికి ఇచ్చిన. ఇక నువ్వు పోయి లారీ కింద పోయి జాయినట్లు నువ్వు టైర్లు చూడిపోరా అన్న. నన్ను ఇంత ఆగని చేస్తావు, ఇప్పుడు నేను లోపలికి పోతే కర్ర చేస్తా నేను అని చెప్పి అట్లా దాంట్లో లైట్గా నాకెళ్ళి మాట్లాడుకుని చాయ్ కాలింది.
వీడు నవ్వుతాడు ఆల్రెడీ ఇక స్టార్ట్ చేసిండు. నేను కూడా కొద్దిగా నవ్వుతాంటే ఇది మంచిగా ఉన్నదని చెప్పి వీడియో తీసిన. అప్లోడ్ చేయలే ఆ రోజు. ఒక వారం తర్వాత ఏ వీడియో లేక దానికి కొద్దిగా చిన్న ఎడిట్ చేసి ఈయన వీడియో పెట్టిన. ఓకే. ఒక 1 month తర్వాత పోయింది అది. ఆల్రెడీ ఒక 5-7 million అట్లా పోయింది. తర్వాత ఇక స్టార్ట్ అయింది. ఒక్కళ్ళు పెట్టారు, తర్వాత 40 million. 40 million పోతూనే ఉంది. ఎంత పోతూనే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఐడియాలో పెట్టుకునేసరికి తగ్గింది కానీ అంతమంది నష్టపోతుంది. దానివల్ల 70K ఫాలోవర్స్ వచ్చారు. దాని నుంచి 70K ఫాలోవర్సా? అబ్బో, 70,000 మంది వచ్చారు. దానికంటే ముందు 50 million ఒక వీడియో ఉన్నది నాది, జాకీ కొట్టేది. ఓకే. టైర్ల కింద నేను జాకీ కొడతానంటే ఇటు వచ్చి రాజకీయాలు చెప్తాను, నేను కొట్టానా అని చెప్పి. సరే కొట్టాను జాకీ ఇస్తాను, జాకీ కింది పోదు ఇవ్వడానికి. దాంట్లో కొద్దిగా ఎడిట్ చేసి పెట్టేసరికి అది 50 million అయింది అది. ఓకే. సో ఆ స్టోరీ విన్నామని ముందు అదే అడిగా కానీ ఎక్కడి నుంచి మీరు, ఏ ఊరు మీ ఇద్దరిది? మా జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, మాముత్తరం మండలం, కొర్లకుంట విలేజ్. కొర్లకుంట విలేజ్. ఓకే. ఇద్దరు చదువుకున్నారా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్. ఫెయిలా? వీడు నేను ఓపెన్ 10th పాస్. ఓపెన్ 10th పాసా? రీసెంట్ గా 30 సంవత్సరాలు రాపించిన. మీరు రాపించినారా? అంటే ముందు అసలు చదువుకోలే? 3-4 ఏమో చదువుకున్నాడు. ఓ, ఇక డైరెక్ట్ 10th రాసినావు. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి రాసినావు డైరెక్ట్? లేదక్క, మంచిగానే రాసిన. చదువుకుని రాసావా? చదువుకోని అంటే మొత్తం ఇక అంత అయిపోయింది. ఎందుకు 10th రాయాలని ఎందుకు అనుకున్నావు? నేను అంటే ఇక అందరూ బాగా మంది అంటే మరీ బాగా మంది అడిగిర్రు, నువ్వు చదువుకోలేగా, చదివి అని బావని కూడా అడిగిర్రట. ఇక నన్ను బాగా మంది నువ్వు చదువుకోలేదు, ఇక నువ్వు గింతేరా, ఈ లైఫ్ గింతే అని అది దాన్ని బాగా మంది బెదిరించిర్రు. ఇక బెదిరించారా? నువ్వు చదువుకోలేదు ఎందుకు, ఊళ్ళో కూడా చాలా మంది అన్నారు. ఇక ఈయన గాలింది, పారా అన్నాడు. పోయినాం. ఇక వదిన అమ్మ రాపిద్దామంటే అక్క డబ్బులు సపోర్ట్ చేసింది. సార్ తో మాట్లాడి పాస్. అక్క సార్ తోటి అంటే పాస్ అంటే రాయకుండా పాస్ కాదు, రాసిండు. సపోర్ట్ ఉన్నా అన్నట్టు వీళ్ళ సిస్టర్. అక్క మస్తు సపోర్ట్ చేసింది, రాపిచ్చింది. ఫీజు కట్టినాం. ఇప్పుడు మళ్ళీ చదువుకునే ఆలోచన ఉందా మరి? ఇంటర్ ఇంకా అట్లా ఇంకా చదువుకునే ఆలోచన ఉన్నాయి కానీ మనకైతే ఏం రాదు. అదేంది? 10th రాసినావు కదా. అది చదివి నేను అది చదువుతందుకే లారీలా కొన్ని యుద్ధాలు చేసిన బుక్కులతోటి. యుద్ధాలే చేసిన. ఓకే. మీ బావ నేర్పించాడు కూర్చోబెట్టి? కొన్ని ఉన్నాయి. ఒక 2 బుక్కులు నేర్పించిండు. 3వ బుక్కు ఇక మెల్ల జ్వరమొత్తాంది బాగా అన్న. కథం ఇంటికి ఎస్కేపోయాడు. ఇక ఇంటికి వచ్చేసిన, మళ్ళీ ఇంటికి వచ్చిండు. దాని అన్నాడు, ఇంట్లో కూడా పెట్టిండు. అట్లా కూడా చదివిపించిండు. అట్లా చదివిన, అన్ని చదివినా కానీ ఇక ఇంట్లో చదివింది ఒకటి వచ్చింది, అందులో రాసేది ఒకటి వచ్చింది. నువ్వు చదువుకునేది అక్కడ రాలేదా? అంటే కొన్ని రాలేదు, కొన్ని ఒకేసారి పాస్ అయిపోయావు మొత్తం 6 సబ్జెక్టులు అన్ని పాస్ అయినా. అయ్యో, ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఏమో అదేంటి బార్డర్ పాసా? 35 అంతేనా? చాలే, పాస్ అయినావు కదా. ఇంటర్ చదవాలి ఇప్పుడు ఇంకా ఎట్లైనా. మీ బావ ఇట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్, నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి. ఏది మీరు తలుపుతున్నారు? పాస్ కావాలని అంటాను. అవుతా? నాకైతే చదువుకోవాలని ఉన్నది కానీ నేను రాయలేను. రాయలేను. ఎగ్జామ్స్ రాయలేను. ఎవరైనా చూపిస్తే కాపీ కొట్టయితే బాగా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు 3rd 4th అంటే బాగా చిన్న ఏజ్. నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడే వాడు ఎంత ఉండే, ఇంతే ఉండే. ఓకే. అప్పుడు అంతా ఏం నాలెడ్జ్ లేకుండా. ఇక తర్వాత నా సైతే తిప్పంగా కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది, రాసి వచ్చింది. మీరు ఇంటర్ ఫెయిల్ అయిన దగ్గర నుంచి లారీ నడుపుతున్నారు? కారు నేను 3 years క్యాబ్ నడుపుతున్నా హైదరాబాద్లో. తర్వాత ఇంటికి వెళ్ళి లాక్డౌన్ లో ఇంటికి పోయినా. తర్వాత లారీ ఫీల్డ్ లోకి పోయినా. లారీ ఫీల్డ్ లోకి వెళ్ళి అప్పటి నుంచి లారీ ఫీల్డ్. అప్పటి నుంచి లేడీడు. అసలు మీరిద్దరు నిజంగా బావ మధ్యలో? లేదు. ఒకటే ఊరు. క్యాస్ట్ వేరు మాది. మేము లంబాడీస్, వాళ్ళు తెలుగు కోయ. మేము కోయలం. ఎస్టీనే కానీ కోయల కింది.
కోయల కిందకి వెళ్తారు, మీరు లంబాడీస్ కిందకి వెళ్తారు. ఓకే, మరి ఇద్దరు బావ మధ్యలో ఎట్లా? ఇంటి ముంగట ఇక మా అమ్మ ఇక మన ఊళ్ళో Relations పిలుచుకుంటాం ఉంటాయి కదా ఇక రిలేషన్ లా. పల్లెటూళ్ళ రిలేషన్స్ ఉంటాయి కదా. మన ఊళ్ళో అట్లా పిలుచుకుంటాం కదా అంట. అట్లా ఊరికే బావ అని పిలుస్తుండే నువ్వు. మీరు బామ్మర్ది అట్లా అట్లా ఫ్రెండ్స్ అయిపోయినారు, కానీ వీడియోలోకి తీసుకురావాలని ఆలోచన ఎందుకు వచ్చింది?